లేకపోతే విశ్వక్ సినిమా చేయలేడు అనేది ఏమైనా ఉందా? అంటే నాకు అనిపించింది ఏంటంటే విశ్వక్ సేన్ గారి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కంపల్సరీ ఉండాలి అనేది బయట టాక్. బట్ మీకేమన్నా నేను చేసే స్క్రిప్ట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి అనేది ఏమన్నా ఉందా? నీ డౌట్ ఏంటంటే నా సినిమాలో ఒక హీరోయిన్ జరపకపోతే ఇంకొకరిని పెట్టండి అని నేను అడుగుతానా? నీ క్వశ్చన్ అంతేనా? అంతేనా? గామి చూసావా? చూసాను. అసలు ఆడవాళ్ళు కాదు మొగోళ్ళు కూడా ముట్టుకోరు ఆ సినిమాలో నన్ను. అట్లాంటివి కూడా చేస్తా మొదల. ఇదేదో కుదిరింది, ఆయన రాసుకుంటే ఇద్దరు హీరోయిన్లు, కానీ బాగుంటుంది కదా సార్. విశ్వక్ గారు సార్, ఇది పలక్నామా దాస్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏ సినిమా ఎలాంటి వెరైటీస్ చేసినా కానీ కంపల్సరీగా మాస్ కా దాస్ అనే ట్యాగ్, మాస్ని అట్రాక్ట్ చేయాలనే ట్యాగ్ మాత్రం కంపల్సరీ మీలో కనిపిస్తుంది. అది మాస్ క్యారెక్టరేషన్ కనిపిస్తుంది మీ దాంట్లో, ఒక గామి మినహాయించి అన్ని క్యారెక్టర్స్లో. గామి అశోకవర్ణం అట్లా బట్టలు చెప్పుకోలేదు సినిమాలో. బట్ కానీ మిమ్మల్ని చూసేవాళ్ళు మాస్ హీరోగానే ఇప్పటికీ ఆడియన్స్ చూస్తుంటారు, మీ అభిమానులు కూడా అలా చూస్తుంటారు. ఈ సినిమాలో అంతకుమించి అంటే మాస్ ఆల్రెడీ మీరు చాలా చేస్తారు కదా, అంతకుమించి కొత్తగా మాస్ క్యారెక్టర్ని ఎలా చేశారనేది. వెరీ స్టైలిష్ అండ్ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది సార్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఇన్ వెరీ డిఫరెంట్ వే ఈసారి. సార్ రవితేజ గారు సార్ ఇంతకుముందు చెప్పారు కదా విశ్వక్ గారు, మాస్ ఆల్రెడీ ఆయన మాస్ ఇమేజ్ ఉన్న హీరో, ఆయన్ని ఆల్రెడీ చాలా సీన్లలో చేసేసి ఉంటారు మాస్ సీన్లు. ఆయన్ని కొత్తగా చూపించడానికి ఏం ప్రయత్నం చేశారు మీరు? అంటే మాస్ చేసేటప్పుడు ఆల్రెడీ చాలా సీన్లు ఆల్రెడీ గుర్తొస్తూనే ఉంటాయి. అంటే మేము సపరేట్గా చేసిందేం లేదండి, స్టోరీలో ఉన్నదాన్ని మేము ఎలివేట్ చేస్తూ వెళ్ళాం అంతే. సో ఆబ్వియస్లీ ద స్టోరీ హ్యాస్ ఆల్ ద స్టైలిష్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ ఉన్నాయి. సో యూ విల్ ఎంజాయ్ ద మోస్ట్. సార్ ఒక లైన్గా ఓ స్టోరీ లైన్గా చెప్పాలంటే ఏం చెప్తారండి మీ సినిమా గురించి? స్టోరీ లైన్ చెప్పడానికి ఇంకా టైం ఉందండి. సో ముందు గ్లిమ్స్ ఎంజాయ్ చేశారు కదా, మీకు టీజర్లో ట్రైలర్లో ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకే. మీనాక్షి, హలో మీనాక్షి, ఓన్లీ 2. హాయ్. Hello, sir. 2022 hit film, I think you did. And 2023, you did one film, one Tamil film. 2024, Guntur Karam after Mahesh Babu's film. Now you are signed more than half a dozen films. What is the secret? Sir, the secret is me signing films even last year. No, last year you they're all did. going on and on and on. But truthfully speaking, it is mostly, I think I'm fortunate enough to get the scripts and to be a part of films that truly are something that I've always wanted to be a part of. I've always been a huge fan of Mahesh Babu sir. So when they told me that there's a script and you'd want to be a part of, I was more than happy to be a part of that script. And coming on to all the other scripts that I've heard, even now the lineup that I have with Lucky Bhaskar releasing on September 7, it's truly wonderful to see Telugu industry accepting me for who I am and what I'm capable of, and that is the beauty of this industry, I think. And the secret is probably I don't know. I just think I'm lucky and I'm very grateful, and it's truly a blessing to be where I am today. రామ్ తల్లూరు గారు కాంట్రవర్సీ క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. ఇందాక అడిగేశాను కదా. మీరు ఒక మంచి అంశంతో ఇండస్ట్రీలోకి దాదాపు 10 ఏళ్ళైంది వచ్చి ఒక 2-3 సినిమాలు మాత్రమే తీశారు. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిలబడిపోయారు, ఏవో మంచి సినిమాలు. మీరు ఎందుకు ఇంకా సరిగ్గా లాంచ్ అవ్వలేకపోతున్నారు? అంటే సార్ నాకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి సార్, తెలుసు నాకు. దానివల్ల నేను సినిమా ఫీల్డ్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సినిమా అంటే ఏదో డబ్బు పెట్టేసి ఇంట్లో కూర్చొని ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రన్ చేసి ఇచ్చేది కాదు. సినిమా అంటే నేను 100% నా హార్ట్ పెట్టి అంతా పెట్టి చెయ్యాలి. సో దానివల్ల ఆ వ్యాపారాలకి దెబ్బ తగులుతుందని చెప్పి నేను దీన్ని ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాను. బట్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు డెఫినెట్గా నేను కూడా మ్యాక్సిమం పిక్చర్స్ సైన్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు సైన్ చేయాలి, వాళ్ళంతా మీకు సైన్ చేయాలి, మీరు సైన్ చేయడం కాదుగా. అదే నాకు సైన్ చేయించుకుందామని అనుకుంటున్నాను.